Hi and welcome back to Indian Career Guidance and Joshi Innovations. AP Inter Exams 2026 సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంటర్ ఎగ్జామ్స్ 2026 సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూద్దామండి. సో ఆల్ టికెట్ సంబంధించింది, రివిజన్ డేట్స్ అండ్ న్యూ రూల్స్ ఒకసారి చూద్దాం. సో ఈరోజు డిస్కస్ చేసే ముఖ్యమైన టాపిక్స్ హాల్ టికెట్ గురించి అండ్ రివైజ్డ్ టైం టేబుల్, సీసీటీవీ రూల్స్, అలానే లాస్ట్ మినిట్ స్ట్రాటజీ. సో వీటి గురించి చూద్దాం. సో ప్రాక్టికల్ హాల్ టికెట్ అనేది రిలీజ్ చేశారండి. సో ఆ ప్రాక్టికల్ హాల్ టికెట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే సో BIE.AP.government.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లో ఆధార్ కార్డ్ నంబర్ కానీ లేకపోతే మీకు ప్రీవియస్ హాల్ టికెట్ నంబర్ కానీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డౌన్లోడ్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీని మీకు సంబంధించిన కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి అందులో సిగ్నేచర్ అనేది పెట్టించుకోవాలండి. సో ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్ ఒకసారి చూద్దాం. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది మనకి వొకేషనల్ కోర్స్ వాళ్ళకి 27th జాన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వొకేషనల్ కోర్స్ వాళ్ళకి. సో అలానే జనరల్ కోర్స్ వాళ్ళకి February 1 నుంచి February 10th వరకు అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ప్రో టిప్ వచ్చేసి మనకి రికార్డ్ బుక్స్ అనేది మీరు ఈరోజు రాత్రే కంప్లీట్ చేసుకోండి. సో లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయకండి. సో థియరీ ఎగ్జామ్స్ అనేది February 23rd ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే స్టార్ట్ అవుతుంది. February 24th సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఈ ఇంటర్ షెడ్యూల్లో ఇంటర్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది చేంజ్ చేశారు. సో ఏ ఎగ్జామ్ డేట్స్ చేంజ్ చేశారో ఒకసారి చూద్దాం. సో సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ 2A సివిక్స్ సబ్జెక్ట్స్కి March 3rd కండక్ట్ చేసే ఎగ్జామ్ March 4th అయితే పోస్ట్ పోన్ చేశారు. సో అలానే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పబ్లిక్ అడ్మిన్ ఆర్ లాజిక్ ఎగ్జామ్ అనేది March 20కి కండక్ట్ చేసేది March 21st అయితే పోస్ట్ పోన్ చేశారండి. సో మీరు చదవడానికి ఏదైతే ఒక షెడ్యూల్ వేసుకొని ఉంటారో పలానా రోజు ఎగ్జామ్, ఈ ఎగ్జామ్కి ఈరోజు ప్రిపేర్ అవ్వాలి అని ఒక షెడ్యూల్ అయితే మీరు వేసుకొని ఉంటారు కదా. సో ఆ షెడ్యూల్ అనేది చేంజ్ చేసుకోండి. సో అలానే మేజర్ సబ్జెక్ట్ డేట్స్ ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ వచ్చేసి February 25th ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుందండి. February 26th సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఉంటుంది. మ్యాథ్స్ 1A 2A March 2nd ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, March 4th సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఉంటుంది. ఫిజిక్స్ March 10 ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. March 13th సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఉంటుందండి. కెమిస్ట్రీ March 17th ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. March 18th సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఉంటుంది. సో ఈసారి ఇంటర్ ఎగ్జామ్స్లో ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారండి. అది సీసీటీవీ మానిటరింగ్. సీసీటీవీ అనేది మానిటర్ చేస్తుంటుంది. ప్రతి క్లాస్ రూమ్లో సీసీటీవీస్ అనేది పెడుతున్నారండి. లైవ్ ఫీడ్ ఉంటుంది. వీట్స్ అండ్ డైరెక్ట్లీ BIEAP కంట్రోల్ రూమ్ నుంచి అయితే వాచ్ చేస్తుంటారు. సో ఇందులో ఇప్పుడు మనం స్లిప్ పెట్టడం కానీ చీటింగ్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయొద్దండి. ఎందుకంటే సీసీటీవీలో మీరు ప్రతి ఒక్క మీ కదలికని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో ద 1 minute రూల్ ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 9 AM నుంచి 12 PM వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎగ్జామ్ సెంటర్స్కి 1 minute లేట్ వెళ్ళినా కూడా ఎగ్జామ్స్ అనేది రాయనీరండి. సో ఎడ్యునైన్ అడ్వైజ్ వచ్చేసి ఎయిమ్ టు రీచ్ ద సెంటర్ బై 8:15 AM, యూజ్ ద ఎక్స్ట్రా టైమ్ టు రిలాక్స్, నాట్ టు బి ఏ ప్యానిక్. సో ఎగ్జామ్ సెంటర్కి అనేది మనం 8:15 కల్లా మీరు వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత మిగతా రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో సో దాంట్లో మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో అలానే ప్యానిక్ కాకుండా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ స్ట్రాటజీ చూద్దామండి. 70-30 రూల్ ఏంటో. సో 30% టైం అనేది మనం మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ రివిజన్ చేసుకోవడానికి యూస్ చేసుకోండి. సో అలానే 70% టైం అనేది రివిజన్ చేసుకోండి. సో మీరు ప్రీవియస్ ఏదైతే చదివింటారో సో అదంతా రివిజన్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకోండి. సో కొత్త పాఠాలు చదవకండి. సో న్యూ చాప్టర్స్ ఏదైనా ప్రిపేర్ కాకుండా ఉంటే అవి చదవకండి. సో ప్రీవియస్గా మీరు చదివినవి ఏవైతే ఉంటాయో అవి మాత్రం రివిజన్ చేసుకోండి. స్టడీ స్మార్ట్. సో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ పేపర్ అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత 8 marks క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ రాయడానికి ట్రై చేయండి. దాని తర్వాత 1 mark క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మీరు పాస్ అవ్వడానికి ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ అండి ఇది. సో అలానే స్టే హెల్దీ. సో స్టే హెల్దీ అండి. సో హైడ్రేటెడ్గా ఉండండి. సో ఎస్పెషల్లీ కొన్ని ప్లేసెస్ మచిలీపట్నం లైక్ ప్లేసెస్లో సో డిహైడ్రేటెడ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అలాంటి ప్లేస్లో మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి. తీసుకున్న తర్వాత హైడ్రేటెడ్గా అయితే ఉండండి. సో అలానే స్లీప్. మీ అలైన్ యువర్ స్లీప్ సైకిల్ విత్ ఎగ్జామ్ అవర్స్ 9 to 12. సో మీ స్లీపింగ్ అవర్స్ అనేది 8 hours కన్నా తక్కువ ఉండకుండా అయితే చూసుకోండి. మినిమం 8 hours అనేది స్లీపింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మనం డిస్కస్ చేసినవని ఒకసారి రివ్యూ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మనం డౌన్లోడ్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చెక్ రివిజన్ డేట్స్. సో ఏవైతే డేట్స్ అనేది చేంజ్ చేశారో పోస్ట్ పోన్ చేశారో ఆ డేట్స్ ఒకసారి చూసుకోండి ఏవేవి పోస్ట్ పోన్ చేశారో. దాని తర్వాత ప్లాన్ టు ట్రావెల్ రీచ్
సెంటర్ బై 8:15 AM. సో మన ఎగ్జామ్ సెంటర్స్కి అయితే 8:15 కల్లా అక్కడ ఉండేటట్టయితే చూసుకోండి. సో అంటే ఫోకస్ ఆన్ రివిజన్ 7:30 రూల్. సో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి 70-30 రూల్. సో ఆ రూల్ని అయితే ఫాలో అవ్వండి. సో ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో అలానే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.